అవునరా సింహం, ఏమంటుంది నీ 1వ తారీఖు సుభద్ర? ఏమంటుంది? విల్లంబులు లేని అర్జున్ని చూసి చేకాకు పడుతూ ఉంటుంది. కరెక్ట్ మిస్టర్ సింహం? నోర్మై, చేకాకే పడుతుందో మనస్సే పడుతుందో నీకేం తెలుసురా? 4 ఇంగ్లీష్ ముక్కలు రావడమే అన్ని విషయాలు మాట్లాడడానికి అర్హత అనుకోకు. సరే గాని మీ లైలా ఏమంటుంది ఈ ముస్లిం మజ్నూన్ చూసి? ఇక మజ్ను అని గాని ముసలి అని మాత్రం అనకు, నా మనసు చాలా యంగ్. పెద్ద ఏమన్నాడంటే నీతో స్వయంగా ఏమన్నా అంటే చెప్పు, లేకపోతే అనవసరంగా ఇంగ్లీష్ తో తినేస్తా. అబ్బాబ్బాబ్బా, అస్తమానం మనలో మనం ఇలా చీచులాడుకోవటమేనా? లైవ్ ఏదైనా థ్రిల్ గురించి ఆలోచించడం. చెప్పు. థ్రిల్ 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 లెక్క చెప్పకుండా మొక్కలు కలిపేయడం. లెక్కలేదు తొక్కలేదు నోర్మే. చెప్పరా. ఏం లేదు, రేపు మా ఆవిడ ఊరెళ్ళిపోతుంది. ఓ 10 రోజుల దాకా తిరిగి రాదు. ఇదిగో నాకు ఎలాగో ఇంట్లో ఆడగొడవ లేనే లేదా. ఇదిగా ఇంగ్లీష్ దొరగా నాడు కర్మకాన్ని వదిలేసి మన ఇద్దరం చెక్కేద్దాం. థ్రిల్ 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 ఏమిటో చెప్పు. ఏం లేదు, రేపు సాయంకాలం మన ముగ్గురు మా ఇంట్లో కలుద్దాం. పెళ్ళాంలే నీ 10 రోజులు చాలా హ్యాపీగా జాలీగా ఎలా గడపాలో ఈ రాత్రికి నేను ఆలోచించి ఒక ప్లాన్ చెప్తాను. తిండి తిండి తిండి, డే అండ్ నైట్స్ తిండి అవు తప్ప పిల్లలు కనాలనే కోరిక ఏమైనా ఉందా నీకు? ఏమిటండి మీ గోళ? కనాల్సిన వయసులో వదిలేసి ఈ వయసులో పిల్లలు అంటున్నారేమిటి? పిల్లలు కనడానికి వయసుతో నిమిత్తం లేదు. గాడ్ తలుచుకుంటే గంపుడు పిల్లల్ని కడుపులో పడేస్తాడు అని ఇందులో రాసి ఉంది. అంచేత నువ్వు చౌదరి గారి వైఫ్తో రేపు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళి 4 చోట్ల 4 గుళ్ళు దర్శించి రావాలి. సఖీ ఒకసారి చెంతకొచ్చి ఆపండి ఆపండి. అవును, ఎప్పుడు ఆ వరండా పట్టుకుని వేలాడుతుంటారు, ఏం చూస్తారండి అక్కడ? రోడ్డు మీద కోతులు ఏమైనా కుప్పిగంతులు వేస్తున్నాయా? అబ్బాయిదేం లేదే, ప్రపంచం ఎలా సాగిపోతుందా అని చూస్తున్నాను. ఒరే రాజా, ఒరే ఆ గోళాపు చేసి ఒక్కసారి ఎలా రారా? అవును, తీర్థయాత్రలు అంటున్నావు, ఎవరు వెళ్తున్నావు? ఏమిటి? ఏ ఊరేమిటండి, కాశీకి. అట్నుంచట్టే రామేశ్వరం కూడా వెళదామంటే ఎవరు ఒప్పుకోవడం లేదు. కాశీ చాలేదు. ఏమిటో పిలిచావట? ఏమిట్రా అస్తమాను ఆ గోళ? గోల కదా మమ్మీ, డిస్కో, ఇట్స్ డిస్కో బజాజ్. యా ఉస్కో ఉస్కో అంటే కుక్క పిల్లలు గెంతినట్టు డిస్కో అంటే అందరికి గెంతడం అలవాటైపోయింది. మీరు ఆపండి. మీరెందుకు గెంతుతారు? రాజా, నేను కాశీకి వెళ్తున్నాను. మళ్ళీ 10-15 రోజుల్లో వస్తాను. ఇదిగో, నువ్వు అల్లరి చిల్లరగా తిరక్క ఇంట్లో కుదురుగా ఉండాలి. ఏరా? ఓకే మామీ. మీ నాన్నగారు ఆరోగ్యం బాగా చూసుకో. అర్థమైందా? ఒరే ఒరే, నా మాట పూర్తిగా వినకుండా పారిపోతావేమిరా? నీకు డబ్బులు ఏమైనా కావాలా? కావాలి. ఇదిగో, మరీ చెప్తున్నాను, మళ్ళీ సిగరెట్లు అవి మొదలు పెట్టారో? అబ్బబ్బబ్బబ్బా, పవిత్రంగా తీర్థయాత్రకి బయలుదేరుతున్నావు. ఆ భగవంతుని గురించి ధ్యానించుకోక పెద్ద సిగరెట్లు మందుల గురించి ఆలోచన. అమ్మగారు, కార్లో పెట్లన్నీ పెట్టేశానండి, మిమ్మల్ని రమ్మంటున్నారు. ఇదిగో, అయ్యగారిని అబ్బాయి గారిని జాగ్రత్తగా చూసుకో. వేళకు వచ్చి పనులు చేసి వెళ్తూ ఉండు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నానని చెప్పు. తీర్థయాత్రలకు వెళ్తున్నావు, జాగ్రత్తగా ఉండాలి. నీ తోటివాడని కూడా జాగ్రత్తగా చూసుకో, తప్పిపోతారు. అసలే రోజులు బాగుండలేదు. సర్లేండి, మేమేమన్నా పసిపిల్లలమా? నేను ఎక్కడున్నా నా ధ్యాస అంతా మీ మీదే. అది తెలుసులేవే. మళ్ళీ వచ్చి వచ్చేస్తాను, త్వరగా వెళ్తారు. అయ్యగారు, మీ టిఫిన్ రెడీగా ఉంది. టేబుల్ మీద తింటారా, ఇక్కడ తెమ్మంటారా? టేబుల్ మీద పెట్టావా? అక్కడికి వచ్చి తింటాను, నువ్వు వెళ్ళు. ఐదుగో చూడు. ఏంటి అయ్యగారు? ఏం లేదు, నువ్వు వెళ్ళు. గలగలలు గాజుల చేతుల సవ్వడులు, ఘుమఘుమలు గాజులు రేపిన వాసనలు, రంభౌర్వశి పిలుపంట, రాత్రి పగలు గొడవంట.